ఒక మంత్ ఆఫ్ మధు, ఒక అందాల రాక్షసి అండ్ అరవింద సమేత ఏ క్యారెక్టర్లైనా మీరు అలా అలవోకగా చేసేస్తూ ఉంటారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 11 ఆల్సో. యూ గోయింగ్ టు బి రాక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మనం ఇంత సంతోషంగా ఇలా ఫంక్షన్ చేసుకుంటూ మన పనులు మనం డైలీ లైఫ్లో మనం చేసే పనులు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో చాలా కూల్గా చేసుకుంటున్నామంటే దానికి కారణం మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళ వల్ల మనం మొన్న రాత్రి మనతో ఏం జరిగిందని మనకు తెలియదు. అంత మంచి నిద్రలో అంత బాగా పడుకున్నాం బికాస్ ఆఫ్ దెమ్. అండ్ దేవుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ధైర్యం ఇవ్వాలి. అలాగే మా ప్రేయర్స్, వీఆర్ ఇండియన్స్, మన ఇండియన్స్ అందరూ మా ప్రేయర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది, సోల్జర్స్కి ఉంటుంది. అలాగే మనమందరూ ప్యానిక్ అవ్వకుండా జస్ట్ కామ్గా ఉంటూ మన చుట్టూ ఏం జరుగుతుందో కొంచెం అబ్జర్వ్ చేసి గమనిస్తే నిజంగా మనం ఇంకొకరిని సేవ్ చేసేలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం. సో జై హింద్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ. అండ్ 11 గురించి మాట్లాడే ముందు ఒక స్టేట్మెంటో లేకపోతే ఫీలింగో లేకపోతే గట్ ఫీలింగో తెలియదు, కొంచెం ఓపెన్గా మాట్లాడతాను ఇవాళ. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారు. అంటే యూజువలీ కాకిపిల్ల కాకి ముద్దులాగా మా టీము మేమంతా చూసాం, బాగుంది అనుకున్నాం. కాకపోతే ఈ సినిమాకి సంబంధం లేని వాళ్ళు చూశారు. అంటే వాళ్ళు చూసిన రియాక్షన్స్ అన్ని తెలుసుకున్నప్పుడు నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. May 15th మేము పెయిడ్ ప్రీమియర్స్ ఆర్గనైజ్ చేసాం. అది త్వరలో సోషల్ మీడియాలో దాని గురించి డీటెయిల్స్ పెడతాం. ఇది ఏదో ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. సినిమా May 15th పెయిడ్ ప్రీమియర్స్ మీరు చూసిన తర్వాత మీకు సినిమా నచ్చలేదు అనుకోండి, నేను ఆ పెయిడ్ ప్రీమియర్స్ రోజు నేను బయట నించుని ఉంటా, స్క్రీన్ బయట నుంచి రాగానే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ మీ యువర్ టికెట్ బ్యాక్ ఆర్ యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ మీ యూ వేస్టెడ్. ఒకవేళ నేను మీ టైం వేస్ట్ చేసి ఉంటే మీకు మొత్తం రైట్స్ ఉంది, నేను అక్కడే నించుంటా. నించుని మీరు అడగొచ్చు, నవీన్ నీ కథలు ఎప్పుడు బాగుంటాయి, నువ్వు చేసే క్యారెక్టర్స్ బాగుంటాయి, మీ ఇచ్చే అప్రిషియేషన్స్ ఉంది కదా, ఆ వాల్యూకి ఆ రెస్పెక్ట్కి ఈ సినిమా నా ఆన్సర్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే నేను చేసిన ఇంత మంచి గొప్ప యాక్టర్స్, ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ మీద నమ్మకం. నాకు ఎక్కడో ఒక 1% సినిమా మీద ఎక్కడో ఒక కొంచెమైనా తక్కువ ఏదైనా అనుకుంటాను. కానీ నాకంటే ఎక్కువ ఈయన గురించి ఏం చెప్పాలండి. ఒక ప్రొడ్యూసర్గా డే 1 నుంచి ఇప్పుడు దాకా ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డాను, మా టీం ఎంత కష్టపడిందో, డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు, దానికి 2 ఎత్తులు ఆయన ఇప్పుడు దాకా ఈ సినిమాకి ఖర్చు పెడుతూనే ఉన్నారు. ప్రమోషన్స్కి అయినా కానీ, సినిమాకైనా కానీ, అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి రెడ్ చిల్లీస్ తీసుకొచ్చారు. అండ్ నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ ఏం చేస్తున్నాం అనేసి. సార్ మన క్వాలిటీ బాగుండాలి, మన సినిమా ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అదే సార్ మా కష్టం. ఎందుకంటే కథ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు, మేము టీం అంతా బాగా సెట్ చేసుకున్నాం. కాకపోతే ఆడియన్స్కి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా థ్యాంక్స్లు చెప్పాలి, కానీ థ్యాంక్స్ కంటే ఎక్కువ నా సినిమాని మీరందరూ వచ్చి చూడడం చాలా ముఖ్యం. సో May 16th 11 రిలీజ్ అవుతుంది. మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ చేయను. నా కథ నా స్ట్రెంగ్త్, నా కథనే నా యాక్టింగ్, నా కథనే నా టీం. సో 11 ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఫర్ షూర్ ఇట్ ఈస్ ఎ డివోటెడ్ థ్రిల్లర్. అండ్ ప్రతి థ్రిల్లర్ చూసేటప్పుడు మనం అనుకుంటాం డైరెక్టర్ ఏంటి, ఓకే ఒక చిన్న ప్రతి 2 minutesకి ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంటుంది, లేకపోతే క్లైమాక్స్ ఇలా ఉంటుంది. బట్ చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా మనసు మీద చేపెట్టి చెప్తున్నా. ఈ సినిమాలో ఉన్న ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఇప్పటిదాకా మీరు ఏ థ్రిల్లర్లో చూసుండరు. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే నా యాక్టింగ్ కంటే నా డైరెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఈ సినిమా మీద.
షూర్గా ఒక 30-40 మినిట్స్ మీరు చాలా ఎమోషనల్ డ్రైవ్కి గురి అవుతారు. అండ్ ఆ ఎమోషన్ మిమ్మల్ని సినిమా చూసి బయట వెళ్ళిన తర్వాత కూడా మీ ఇంటి దాకా ఆ ఎమోషన్ మీతో పాటు వస్తుంది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నాకు ఈ సినిమా మీద అంత నమ్మకం, ఈ కథ మీద అంత నమ్మకం, ఈ ప్రొడక్షన్ మీద అండ్ మా డైరెక్టర్ మీద అంత నమ్మకం. అండ్ సో దీని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఫస్ట్ ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా ట్రైలర్ని ఆయన లాంచ్ చేయడం, ఆయనకు మా ట్రైలర్ నచ్చడం, అండ్ ఆయన లాంచ్ చేసిన ట్రైలర్ని మీరందరూ చాలామంది చూసి నియర్లీ 4 to 5 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్కి నేను చాలా థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ధనుష్ గారు, థ్యాంక్ యూ ఆర్య గారు, సింబు గారు, మై బా సందీప్ కిషన్, శ్రీ విష్ణు గారు, సుహాస్, విశ్వక్సేన్. అంటే ఈ సినిమాకి ఫస్ట్ లుక్, ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమాకి సంబంధించి ఎవరికి నేను అడిగినప్పుడల్లా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే కానీ అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేసిన నా యాక్టర్ ఫ్రెండ్స్, నా డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు నిజంగా ఈరోజు వచ్చిన గెస్ట్ అందరూ నేను సంపాదించుకున్న వాళ్ళు, ఇక్కడ నించున్న వాళ్ళందరూ నేను సంపాదించుకున్న వాళ్ళు. అది నా హానెస్టీతో సంపాదించుకున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ మీరందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీడియా, యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. మీ దగ్గర వచ్చిన కాంటెంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు దే సీ ఎవ్రీ కాంటెంట్ అండ్ దే కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ అందాల రాక్షస్ నుంచి ఇప్పుడు దాకా ఏ సినిమా చేసినా నాకు సపోర్ట్ చేసిన మీడియాకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. అండ్ పవన్, కీర్తి ఫర్ యువర్ డిజిటల్ వర్క్. అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా, నిజంగా నాతో నేను చాలా షైగా ఉంటా, ఎక్కువ మాట్లాడను. అండ్ నాతో ఎలాంటి రీల్స్ చేయించారు అండ్ నన్ను ఓపెన్ అప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా డార్లింగ్స్, ఈ సినిమాలో చేసిన మా డార్లింగ్స్, మా యాక్టర్స్ కిరీటి, రవివర్మ అండ్ శశాంక్తో నాకు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ బాండ్. ఎందుకంటే అయితే సినిమా షూటింగ్కి నేను వెళ్ళినప్పుడు, అనుకోకుండా ఒక్కరు షూటింగ్కి వెళ్ళినప్పుడు తను యాక్టర్గా అక్కడ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నేను ఇలాంటి సినిమాలు ఇలాంటి డైరెక్టర్స్తో చేయాలన్నప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఆయన ఫిల్మోగ్రఫీ చూసి నేను డిస్కస్ చేశాను ఆయనతో, మనం ష్యూర్గా కలిసి చేయాలి. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, యాజ్ అన్ యాక్టర్గా ఆయన ఫ్యాన్ని నేను అయితే సినిమా నుంచి. సో ఈ సినిమాకి ఎలాగైనా శశాంక్ని ఒప్పించాలి అనుకున్నా, బట్ కథ ఒప్పించింది శశాంక్ని నాకంటే. సో థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ దిస్ స్క్రిప్ట్. అండ్ పేరున ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి. అండ్ ఒక్కడు మాత్రం ఉన్నాడు, కార్తిక్, ఐ వాంట్ యూ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కమ్. ఈ అబ్బాయి చాలా యాక్షన్ సినిమాస్కి వర్క్ చేసి ఉన్నారు అసిస్టెంట్గా డడ్లీ గారి దగ్గర. సడన్గా ఇది డివోటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్నప్పుడు తన యాక్షన్ బ్లాక్స్ అని ఎక్కడ పెట్టేస్తాడో, ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాడో అని టెన్షన్లో ఉండే. బట్ ఫస్ట్ 2 days తినకు నాకు ఏదో కైండ్ ఆఫ్ ఒక సింక్ నాన్ సింక్ రెండు జరుగుతుంది. తనను అర్థం చేసుకున్నాడా, నేను తనను అర్థం చేసుకోవాలని ఒక 3 days ఒక యుద్ధమే జరిగింది. ఫస్ట్ 2 days ఫైట్, అది ప్రాపర్ ఫైట్. అది ఫైట్ అంటే ఎక్కడో తెలియదు నాకు, నా క్యారెక్టర్ మీద పొజిటివ్నెస్, నాకు పిచ్చి, నా క్యారెక్టర్ ఎక్కడో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదేమో కార్తిక్ చూడు ఒకసారి అన్నప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది. బట్ 3rd day లోకేష్ డైరెక్టర్ ఈజ్ వెరీ స్మార్ట్ ఎనఫ్. అంటే సార్ నేను చెప్పాను సార్ వాడికి, వాడు చూసుకుంటాడు సార్. ఈయన దగ్గర చెప్పాడు, ఆయనకు నేను చెప్పానులే నువ్వు వరీ అవ్వకు, విల్ గో అని చెప్పి. బట్ ఆ సింగ్ నిజంగా వర్కౌట్ అయింది. అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ మేకింగ్ లుక్ నాట్ నవీన్ చంద్ర, మేకింగ్ లుక్ అరవింద్ ఇన్ ద క్యారెక్టర్ లుక్ డైనమిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షూర్లీ ఇన్ ఫ్యూచర్ వీ గోనా వర్క్ సూన్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్, లక్ష్మీ భూపాల్ గారికి, విశ్వనాథ్ భయ్యాకి, ప్రభు సోలమన్ సార్, మా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి, మా భయ్య అనిల్ విశ్వనాథ్ గారికి, అండ్ వచ్చిన సాయి రాజేష్ గారికి, మా శ్రీకాంత్ నగోతి అసలు ఎక్కడికి బయటికి రాడు, జనాలంటే భయం తనకి. ఇవాళ నేను సర్ప్రైజ్ అయిపోయాను, జస్ట్ క్యాజువల్గా పిలిచా. ఎందుకంటే నా ఫ్రెండ్ నాతో 2 సినిమాలు చేశారు, ప్లస్ ఫ్రెండ్ కంటే ఎక్కువ ఫ్యామిలీ లాగా తను.
సో తనని ఇన్వైట్ చేసినప్పుడు బ్రో కొంచెం జనాలు అది ఇది అన్నాడు, బట్ ఇవాళ సడన్గా తను వచ్చేసాడు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ బ్రో. అండ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది సెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మేమందరూ కొత్త వాళ్ళు, అందరూ కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ ఉన్నప్పుడు మాకందరికీ సీనియర్గా మేము ఫీల్ అయ్యేది అభిరామి గారిని. కానీ ఆవిడ సీనియర్ కాదు, ఆవిడ సీనియరే కాదు, నేను చెప్తున్నా ఆవిడ సీనియరే కాదు. నాకన్నా ఎక్కువ మూవీస్ ఇది తను చేశారు. నేను సీనియర్ కాదు, మీరే సీనియర్. అంటే యాక్టర్గా కమల్ సార్తో వర్క్ చేసి అంటే పెద్ద పెద్ద సినిమాలు అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా ఉన్నప్పుడు మాకు ఎక్కడో ఆ భయం, ఆ టెన్షన్ ఉంది, ఎలా ఉంటారో ఆన్ సెట్స్, మాతో బాగుంటారా ఎలా అనేసి. బట్ షీఈ్ అ స్వీట్ హార్ట్. ఎందుకంటే తను వచ్చి ఆన్ ద సెట్స్ మాకు ఇచ్చిన మోటివేషన్కి మా ఇన్హిబిషన్స్ అంతా వెళ్ళిపోయి వీ హ్యావ్ పుల్డ్ అవుట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ of her and she has done a brilliant job and I wish we need to do a stronger film together. It was great working. Short time మా ఇద్దరికి కాంబినేషన్ ఉంది, స్టోరీ చెప్పలేదు కదా. బట్ హ్యాడ్ అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. రియా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నన్ను నమ్మునందుకు, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అన్ యాక్టర్గా నా మీద ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినందుకు. మీరు అక్బర్ సార్ అండ్ అజ్మల్ ఖాన్, మీరు ఒక తెలుగు యాక్టర్ తమిళ్లో ఇప్పుడిప్పుడే 2, 3, 4 సినిమాలు చేస్తూ కొంచెంగా గుర్తింపు తెచ్చుకుంటున్నా తమిళ్లో మంచి మంచి కథలతో. కానీ వీరికి నమ్మకం నా మీద ఏంటో, ఎక్కడ భయపడకుండా వీడి గురించి అంటే వీడికి నిజంగా ఉందా, ఇక్కడ ఇమేజ్ ఉందా లేకపోతే ఏంటి అని ఏమీ ఆలోచించకుండా కేవలం నా టాలెంట్, నేను చేసిన ఫిల్మోగ్రఫీ, నేను చేసిన సినిమాలు చూసి ఈ అబ్బాయి కరెక్ట్ అని చెప్పి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అక్బర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంత బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి అండ్ నన్ను ఇక్కడ ఈ పోస్టర్ మీద ఈ ఫేస్ పెట్టి నన్ను ఇలా ప్రమోట్ చేస్తుంటే నాకు అని ఒకరు ఉన్నారు, అది అక్బర్ సార్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫీల్ తెచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సందీప్, ఐ విల్ టాక్ టు యూ ఇన్ అ వైల్ అబౌట్ దిస్. బట్ ద రాకింగ్ గై ఇమాన్ సార్, ఆయన జిమ్నికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయన దగ్గర ఒక కారు ఉంది అండ్ ఆ కార్ ఏంటంటే ఆ కారు సూపర్ కారు, చాలా బాగా మోడిఫై చేశాడు, చాలా బాగుంది. కారు వస్తుంది చూస్తే ఒక క్యాప్ పెట్టుకుని ఒక హ్యాండ్సమ్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు చూస్తే వాళ్ళ ఫాదర్ అండ్ సన్ అంత సూపర్ కార్లో చెన్నై సిటీలో కూల్గా ప్రమోషన్స్ చేస్తున్నారు, చాలా స్టైలిష్గా ఉన్నారు వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సార్, అది సూపర్గా ఉంది. ఐ విష్ మై ఫాదర్ వాజ్ విత్ మీ అండ్ ఆయన నన్ను డ్రైవ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఆ కోరిక మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ మీరు చెప్పిన మాట ఆ కళ్ళుతో యాక్ట్ చేస్తారని చెప్పారు కదా, తెలీదు సార్, అది ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో తెలీదు. నేను మా అమ్మగారికి, మా ఫాదర్, మా పేరెంట్స్కి థ్యాంక్స్ అని చెప్పాలి. తెలీదు అర్జునుడు లేకపోతే అభిమన్యుడు విన్నట్టు నేను ఆవిడ సినిమాలు చూసేటప్పుడు నా సినిమాలు పిచ్చి ఎక్కువ అయిపోయిందేమో, అప్పటి నుంచే తెలీదు. ఐ లవ్ సినిమా అండ్ యువర్ మ్యూజిక్ హ్యాస్ రైజ్డ్ ద బార్ ఆఫ్ ద టోటల్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఒకటి చెప్తున్నా, కష్టపడుతున్నా, ప్రయత్నిస్తున్నా, మంచి మంచి కథలు, మంచి మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నా, వస్తున్నాయి. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఆదరణ వస్తుంది. సో May 16th ఈ సినిమా 100% ఈ సినిమా మీకు నచ్చుద్ది అని నా గట్టి నమ్మకం. ప్లీజ్ థియేటర్కి రండి, చూడండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ స్పెషలీ ఇలాంటి ప్రొడ్యూసర్స్, మా అలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ని, మా అందరు టాలెంటెడ్ యాక్టర్స్ని మా మీద ఇంత బడ్జెట్ పెట్టి, అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఈ యాక్టర్స్ని చూస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా తీయడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో May 16th ఈ సినిమా మర్చిపోకండి. అలాగే May 15th మళ్ళీ చెప్తున్నాను, పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. మూవీ చూసిన తర్వాత స్క్రీన్ బయట నేను వెయిట్ చేస్తుంటా. మీకు నచ్చలేదంటే మీరు డైరెక్ట్ నా మొహం మీద చెప్పవచ్చు. మీకు నచ్చలేదు, నా డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే మీకు ఆ టికెట్ డబ్బులు కూడా నేను రిటర్న్ ఇస్తాను. మా టీం మేమందరూ అక్కడ ఉంటాం. సో రండి, చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మిస్ అయింటే
ఐఎమ్ సారీ. కానీ డైరెక్టర్ లోకేష్ గురించి మిస్ అయ్యా నేను. సారీ, దానిలోపే నాకు గుర్తొచ్చింది. ఈ మనిషి గురించి ఏం చెప్పాలండి, వచ్చినప్పుడే కథ చెప్పడానికి వచ్చినప్పుడే నమ్మకంతో వచ్చాడు. వీడు ఖచ్చితంగా ఓకే అని చెప్తాడు నమ్మకంతోనే వచ్చాడు, ఓకే చేయించుకున్నాడు. తర్వాత డేట్స్ బిజీగా ఉన్నాయి, షూటింగ్స్ వేరే వేరే షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి నేను ప్రాపర్గా చూసి చెప్తాను, గడ్డం తీలేను, మీసాలు అవి ఏదైనా చెప్పానంటే లేదు సార్ కుదురుతుంది, మీరు నీ డేట్స్ నాకు ఇస్తారని చెప్పి ఆయన కావాల్సిన ప్రకారంగానే డేట్స్ తీసుకున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్గా ఉన్నింది నా విషయంలో, నా లుక్ నుంచి, నా క్యారెక్టర్ నుంచి, నా డైలాగ్ డిక్షన్ నుంచి ప్రతిదీ. పైగా డబ్బింగ్లో ఉండి, తమిళ్ డబ్బింగ్లో నాకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, తమిళ్ మాట్లాడతాను, ఇంట్లో కూడా తమిళ్ మాట్లాడతాను. కానీ చిన్న చిన్న విషయాలు కూడా నన్ను వదలలేదు. అంటే తన ఫీలింగ్ అంటే తన క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ప్రతిదీ వినాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలని నన్ను బెండ్ తీశాడు నిజంగా ఈ సినిమాలో చెప్పాలంటే. అంటే చాలామంది అంటుంటారు నవీన్ చంద్ర మంచి యాక్టర్ని. నేను మంచి యాక్టర్ ఎప్పుడు అవుతానంటే నా డైరెక్టర్స్ నన్ను ఇలా పిండితేనే నేను మంచి యాక్టర్ అవుతాను. సో ఇప్పుడు దాకా నేను చూసిన ప్రతి వర్క్ నా డైరెక్టర్స్ వల్లే. అండ్ థ్యాంక్ యూ లోకేష్ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్. పైగా పెద్ద ఛాలెంజ్ ఏమంటే బైలింగ్వల్ తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లో నన్ను ప్రిసైజ్ యాక్టింగ్ కావాలని చెప్పి, అంటే తెలుగులో చేసిన తర్వాత తమిళ్లో చేసేటప్పుడు ఏదైతే తెలుగులో చేశానో అదే ప్రిసైజ్ యాక్టింగ్ నాతో అడగడం అనేది నిజంగా నాకు చాలా పెద్ద టాస్క్ ఉంది. అండ్ ఐ హోప్ ప్రభు సోలమన్ సార్, డైరెక్టర్ సార్ వీళ్ళందరూ కలిసి సినిమా చూస్తారు. ఐ హోప్ ఐ హ్యావ్ పుల్డ్ ఇట్ రైట్. అండ్ ఫర్ ష్యూర్ ఇంకోటి చెప్తాను, May 16th ఫస్ట్ టైం చూసిన తర్వాత మీకు ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా కనిపిస్తుంది 11. సెకండ్ టైం చూసేటప్పుడు ఇంకో పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. సో నేనేం అడుగుతున్నానంటే ఒకసారి చూడండి, ఒకసారి చూడమే గొప్ప విషయం, మీరు వచ్చి చూస్తారు. ఒకసారి చూడిన తర్వాత నిజంగా మీకు సినిమా నచ్చిందంటే రెండోసారి చూడండి, మీకు అన్ని క్లూస్ దొరుకుతాయి. అండ్ 11 అనే టైటిల్లోనే క్లూ ఉంది, 16th వరకు టైం ఉంది. సో ఇఫ్ యూ డీకోడ్ ఇట్, నిజంగా మీరు ఏం అడుగుతారో, ఎవరైతే డీకోడ్ చేసి నాకు కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా, షూర్లీ ఒక గ్రేట్ హగ్ కూడా ఇస్తా. అండ్ May 16th డోంట్ మిస్ ఇట్. సారీ ఐ హ్యావ్ టేకన్ మచ్ టైమ్. అండ్ సందీప్ థ్యాంక్ యూ బా. ఎప్పుడు ఈ సినిమానే కాదు, నా చిన్న సినిమా ఏ సినిమా చేసినా సందీప్ వాజ్ ద ఫస్ట్ వన్. బా ఏం చేయాలి బావా, అది కాదు బావా, ఇది ట్విట్టర్లో పోస్ట్ చేయాలని. రే ఎందుకురా ఫార్మాలిటీసు, నేను ఎప్పుడు మెసేజ్ చేస్తాను అనమాట, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఫ్రీ టైమ్ టు కాల్ అంటే, అరే ఎందుకురా ఇంత ఫార్మల్గా ఉంటావు చెప్పురా అని ఎప్పుడు తిట్టేవాడు. నేను అలాగే ఫార్మల్గానే ఉంటా, బట్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు, ఎప్పుడు ఎంకరేజ్ చేశాడు. నా ఏ సినిమా రిలీజ్ అయినా, నా ఏ పోస్టర్ చూసినా తను నాకు మెసేజ్ చేస్తాడు. అండ్ తను ఎప్పుడు నాకు విష్ చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ, ఈరోజు గెస్ట్గా నువ్వు వచ్చినందుకు ఎక్కడో ఇలా ఫీల్ అవుతుందిరా నిజంగా బా. థ్యాంక్ యూ సో మచ్ బా, రైట్ టైంకి వచ్చావు. అండ్ యూ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బా. అండ్ ద మైక్ గోస్ టు యూ, ఇట్స్ యువర్ టర్న్. సారీ ఐ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ టైమ్, ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. Thank you, Naveen garu. Thank you so much. Yes, I request to speak our chief guest today, Sandeep